మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధం చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఏది ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పాడతానేంటి, మా డాడీ చెప్తే పాడతాను. తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది. బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడను. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పాడతాను. అదేమిటండి ఆయన గారు చూపించుతండి అంటుంది. మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు. అంతే, మీరేం అపార్థం చేసుకోకండి. బాబు మీరే చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. పరిశుద్ధ 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 ప్రభువ, పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూప. ఇదేంటండి ఆచార్యులు గారు అమ్మాయి వండి యేసు ప్రభు పాట పాడుతుంది. అంటే ఆ పిల్ల ఆ ఎదురింటి వాళ్ళ పిల్లని, నేను ఈ ఇంటి పిల్లవాడినని ఇప్పటికైనా జూలగటక జూలగటక అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. అప్పుడు వెళ్తావా? ఇక్కడ చేయి పెళ్లి సంబంధం సరికొడతావా? పదరా పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అక్కో? అనుమాన పీనుగులు, మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని కళ్ళు మూసుకొని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. మరో సంబంధం చూస్తాడట. వీడిని చెలిగాలేస్తే అప్పచెప్తే గాని రాగం కుదరదు. సార్ అసలు ముద్దాయిని తీసుకొచ్చేది సార్. వీడేనా ముద్దాయి? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. నేనేం తప్పు చేశానండి? తప్పేమిటో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాఠం ధర్మంగా ఉందా? మీ మేనగోడలు రాధా ఎదురింటి ప్రభుతో పాపం ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా? వాళ్ళిద్దరి ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు. రే మర్యాదగా అడిగితే ఎవరు చెప్తాడ్రా? కొట్ట ముందు ఏడుస్తావేంట్రా? అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా? చంపేస్తాను రే, తోలు తీసేస్తాను. రాధకి ప్రభుకి హిచ్చికా గారితో పాటు మా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంటే పాలకోలో పుడకలు అడ్డుపడతావా? పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాణుక్య సంబంధం చేస్తావా? తెలియక చేసిన అపరాధం క్షమించండి. ఆ ప్రేమికులిద్దరికీ మీ డిపార్ట్మెంట్ దన్నున్నదన్న విషయం ఈ క్షణ వరకు నాకు తెలీదు. ఒట్టు. అయితే క్షమించేశాం. మా హిచ్చికా గారు నీకు అంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏమిటో చెప్పు, సలహా చెప్పు. బూతైనా పర్వాలేదా? భూత నా జ్యూరిస్డిక్షన్లో భూత. సలహానే బూతు. బూతు పని కాదండి. పైగా నా భూతో నా భవిష్యతి అంటే భూతు లేకుండా భవిష్యత్తు లేదు అని భూత పంచాంగంలో రాశారు. భూతు పంచాంగం. ఆ కాపీ ఒకటి నాకు పంపించు. ఆ సలహా ఏమిటో చెప్పు. అయ్యో 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 బాబు, చూడండి బాబు, చూడండి. ఆయన మంచం మీద ముసుగులో అమ్మాయి అబ్బాయి, కింద వాళ్ళ తాలూకు దుస్తులు. శోభనం అయిపోయినట్టే ఉంది. ఇంకా చూస్తూ నిలబడతారేమిటి బాబు గారు? నువ్వు నోరు మూయి. నా నోరు మూయిస్తారు సరే, జనం నోళ్ళు మూయించగలరా? ఆగండి, ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నేను కీర్తిశేషుడైపోయిన మాధవాచార్య ఆత్మను మాట్లాడుతున్నాను. నేను ప్రేమ కోసం బలైపోయిన కరుణాత్మను మాట్లాడుతున్నాను. నేను కరుణ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నా. మతం పేరుతో మా ఇద్దరిని ఘోరంగా విడదీశారు. మా చావుకి కారకులు కూడా అయ్యారు.
ఆశలు తీరని మేము ప్రేతాలమయ్యాం. రాధాప్రభువులను ఆవహించాం. ఏం జరగకూడదని ఆశించి మీరు మమ్మల్ని చంపేశారో వీళ్ళ విషయంలో అదే ఈరోజు జరిగిపోయింది. మేము ఏ కోరికనైతే తీర్చుకోకుండా చనిపోయామో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి వీళ్ళ శరీరాల్లో ప్రవేశించి ఈవేళ ఆ కోరికను కూడా తీర్చుకున్నాం. అందువల్ల మా కోరిక నెరవేరింది. ప్రభు రాధను ఇన్నాళ్ళు ఆవహించి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగించాం. వారికి మా కృతజ్ఞతలు. ఇక మేము వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. జూన్లా కనుక నాన్నగారు, నేనెక్కడున్నాను? ఈ మంచం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఈ జనం ఏమిటి? చెప్పండి నాన్నగారు. ఏం చెప్పమంటావమ్మా? ఏం చెప్పమంటావు? మంచం మీద ఒట్టి పడుకోవటం అయితే పర్వాలేదు. స్వయానా నా నేనగోడలు బతికిలా అయిపోయిందని చెప్పడానికి పక్షవాత వచ్చి నా నోరు పడిపోయిన బావుండు. డాడీ, వీళ్ళందరూ నన్ను నేరస్తుని చూసినట్టుగా చూస్తున్నారు. ఆ రంగాచారి గారి అమ్మాయి నేను ఆ మంచం పైకి ఎలా వచ్చాం? అసలేం జరిగింది డాడీ? నీ కన్న తండ్రినైన పాపానికి మంచం మీద నువ్వు చేసిన పాపకార్యాలన్నీ నా నోటితో నేనే నీకు వర్ణించి చెప్పే గతి పట్టించావురా. సార్, హిచ్కాక్ గారు, జరిగిన ఘోరానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. తప్పెవరిదైనా జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆడదాన్ని. నా జీవితం పాడు చేయొద్దు. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. ఈ పెళ్లి ఒప్పుకో. అన్నయ్య చూడరా, మీరు అన్నట్టు అది ఏం హైత్యం చేసుకుంటుందో ఏమిటో నాకేదో భయంగా ఉందండి. బాబాయ్, ఆ పిల్ల ఏడుస్తుంది కదా, నా పిల్లతో నా పెళ్లి జరిపించద్దు. మా డాడీ నమ్మకాలే నా నమ్మకాలు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోను. నన్నుగా బ్రతకనివ్వండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఎందుకురా బ్రతకడం? మీ నాన్న మతాన్ని నమ్ముకున్నాడు కానీ మానవత్వాన్ని వదులుకోలేదురా. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళతో మీ ఇద్దరు చస్తావురా. ఎస్ఐ గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఎలా ఉంది నా యాక్షన్? చెప్తా ఉండు. సీను మధ్యలో ఎవడని వస్తాడా? తప్పైపోయింది, క్షమించండి. సీన్ అయిపోయిన తర్వాత వస్తాను. ఈయనెక్కడ ఎస్ఐ? కొడతాడో తడతాడో తెలీదు. రాధా ప్రభువుల పెళ్లి జరగబోవడానికి నేనే ముఖ్య కారణం. మనకి చెంచాలు లక్క పెడుతున్న గ్లాసులో పనిచేయవు. డైరెక్ట్ గా బాటిల్ తో తాగిస్తాను. ఈ హ్యాపీస్ కారణం నువ్వే. ఈ హ్యాపీస్ టైంలో నువ్వు హ్యాపీస్ గా ఉన్నాడు. నాకు చాలా హ్యాపీస్ పరామర్శ వచ్చినారని ఎంత బూత్ సలహా చెప్పానో చూసారా? నమస్కారం గురూజీ. నమస్కారం బాబు. ఏంట్రా ఈ హ్యాపీస్ అన్ని చేసింది నువ్వా? ఈ ప్లాన్ అంతా అమలు పరిచింది ది గ్రేట్ లొట్టిపేటల పట్టాభి రామయ్య. ఎస్ఐ బ్రాకెట్ లో బిఏ. యూనిఫామ్ విప్పేసి సివిల్ డ్రెస్ లో నేను చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటి చెప్తాను. నోటీస్గా. నంబర్ 1, వీళ్ళిద్దరిలో దెయ్యాల గొడవ రేపింది నేను. నెంబర్ 2, ఈ మందు చెంచాగాన్ని స్టేషన్ కి పిలిపించి 4 తగిలించి మన ప్రాణంలోకి లాగింది నేను. అండ్ నెంబర్ 3, వీళ్ళిద్దరూ శారీరకంగా ఏకం కాకపోయినా ఏకమయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి ఊరు పోగేసి నమ్మించింది నేను. అదే అరే ప్రభు, అలెగ్జాండర్ రండిరా, రండి. అదిగో చూడండి.
చూడండిరా, రంగాచారి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. తులసి కోట మనకు కనపడకూడదని కాబోలు దాని ఛాయలు కూడా లేకుండా చేసేసాడు. ఆ. అలెగ్జాండర్, రైలు పట్టాలు పక్క పక్కనే ఉంటాయి తప్ప ఎక్కడా ఎప్పుడు కలవు. అలాగే మనం ఎంత స్నేహితులమైనా మన మతాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళం మనము కలవలేము. మన పిల్లల పెళ్లి కన్నా మా ఆచార వ్యవహారాలే మాకు ఎంతో ముఖ్యం. మా అమ్మాయి జీవితం మీ వాడి పాలపడకుండా సురక్షితమైన స్థలంలోకి పారిపోతున్నాను. రంగాచారి. సురక్షిత స్థలమా? అయ్యి బాబాయ్ 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 ఆచార్య గారు, ఏంటండిది? సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు. మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉంది. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండ దొరికినట్టు అవుతుంది. అదేంటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్కి గొడవలు వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆచార్యులు గారికి అలెగ్జాండర్కి ఫైటింగ్ రాట్లో ఎంతేటుంది? సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సికే చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాసేని ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆచార్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్ లోపలెట్టించాయి. ఓరి 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 ఆచార్యులు గారు, మీ అమ్మాయిని ఎప్పుడూ స్కూల్ బడిలోకి వెళ్తున్నప్పుడు చూశా.